ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాక కూడా ఈయన ఆదేశాలు వచ్చారు. ఇటు మంత్రిత్వ శాఖ నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కూడా ఎటువంటి ఇవి లేకుండా కూడా వారు ఎట్లా పర్మిషన్ ఇస్తారనేది కూడా వారు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. మీరు ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఏంటి ప్రభుత్వం ఇవాళ దాదాపు 2 గంటల పాటు ఇద్దరు లాయర్లు వాదించారు కాబట్టి వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రధాన అంశాలు ఏంటి మీరు గమనించినవి? దాదాపు 3:30 నుంచి 4 గంటలు జరిగింది. 12:30కు కేసు స్టార్ట్ కావడం జరిగింది. పూర్తి స్థాయిలో దవే తన వాదనలు పిటిషనర్ తరఫున వినిపించడం జరిగింది. విచిత్రంగా ఈ కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు కాదు, రేప్ కేసు కాదు అనే వాదనలను వినిపించడం విస్మయం కలిగించింది. అసలు స్టేట్ మినిస్టర్గా, క్యాబినెట్ మినిస్టర్గా ఓత్ తీసుకునేటప్పుడు ప్రమాణ స్వీకారంలో ఏం చెప్తారు? రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర ఖజానాను, రాష్ట్ర ప్రజలను, ఇంట్రెస్ట్ను కాపాడుతామని కదా ప్రమాణం చేసేది. దాన్ని కూడా పార్ట్ అండ్ పార్సిల్గా తీసుకోవాలి. నా జేబుకి రాలేదు, నీ జేబుకి రావాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్ ఎక్స్చెక్కర్. బీయింగ్ స్టేట్ custodian of state exchequer, how you are entitled to transfer the amount, direct the concerned authorities to transfer the state exchequer to somebody else. ఎఫ్ఈఓతోనే అసలు అగ్రిమెంటే లేదు. ప్రభుత్వము డబ్బులు చెల్లించాలన్న విషయం, ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించాలన్న విషయము ఎక్కడ అగ్రిమెంటే లేదు. ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో మధ్యవర్తి తాను లాస్ అయినా అని చెప్పినప్పుడు కనీసం ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి కదా. ప్రభుత్వం అక్కడ కూడా కళ్ళు తెరుచుకోకుండా 55 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పి అరవింద్ కుమార్ గారిని ఆదేశించడం, ఆయన ఇదే విషయం నేను కాదు చెప్పింది, స్వయంగా ప్రెస్ మీట్లో కేటీఆర్ఏ ఒప్పుకున్నారు. నా ఆదేశాలతోనే ఆయన డబ్బులు రిలీజ్ చేసినారు అరవింద్ కుమార్ గారు అని. ఇప్పుడు కోర్టులో మాత్రం అధికారులు తప్పు చేశారు, మొత్తం ఎఫ్ఈఓ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అరవింద్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అంటారు. అరవింద్ కుమార్ గారిని కానీ A3 గారిని ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేసినారు అని కోర్టు ప్రశ్నించడం జరిగింది. లేదు అంటే ఇందులో పొలిటికల్ వ్యాండేటా లేదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ అవుతూనే తొందరపడి పిటిషనర్ కోర్టుకు వచ్చినట్టు కనిపిస్తుంది అనేది అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఏంటి చాలా లీగల్ పాయింట్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎక్కడా కూడా కేటీఆర్ అనేది లాభపడలేదు. రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎక్కడ ఎంత తిన్నాడు ఏంటి అనేది కూడా చెప్పలేకపోతున్నారు. పైగా ఏదైతే ఈ ఫార్ములాకి సంబంధించిన చైర్మన్ కూడా ముఖ్యమంత్రిని కలిశారనే వాదనలు కూడా వాళ్ళు తీసుకొచ్చారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కదా, ఎఫ్ఈఓ సిఇఓ నా దగ్గర రావడం జరిగింది, నేను ఆ ఫోటోలో ఉన్నది నేనే అని చెప్పడం జరిగింది. 100 మంది, రోజు 100 మంది, 1000 మంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళతో, మంత్రుల హోదాలతో ఉన్న వాళ్ళు ఫోటోలు దిగుతారు. దట్ ఈస్ నథింగ్ ఇన్ దట్. అట్లా ఏ మాత్రం స్పెషల్ లేదు. ఆయన వచ్చి డబ్బులు అడగడం, 600 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి అడగడం అనేది కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. 55 కోట్లు ఎక్కడ పోయినాయి అనేది ఇష్యూ ఇక్కడ. స్టేట్ ఎక్స్చెక్కర్ని క్యాబినెట్ మినిస్టర్గా మోడల్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అప్లై అయిన తర్వాత కదా 55 కోట్లు. ఇదే అంశాన్ని ఇప్పుడు హైలైట్ చేశారు కదా, దానికి ఏమన్నారు వాళ్ళు అది చాలా సింపుల్గా ఇదేమన్నా అటెంప్ట్ మర్డర్ కేసా లేకపోతే రేప్ కేసా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్లు విస్మయం కలిగించినాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇటువంటి అవినీతి నిరోధక శాఖ కేసుల్లో మొదటగానే ప్రాథమికంగానే ఎంక్వైరీ జరగకుండానే స్టేలు విధించకూడదు, క్వాష్లకి అవకాశం ఇవ్వకూడదు, ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయకూడదు అని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. నాకు అనుభవం ఉన్నంత వరకు ఈ కేసు అవినీతి నిరోధక శాఖకు సంబంధించి ఎవరు కూడా క్వాష్లే వేయరు. అసలు క్వాష్లు వేసినప్పుడు లాకునాస్ ఫిలప్ అవుతాయన్న ఉద్దేశంతో ఇక్కడ అతి ఉత్సాహంతో క్వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ అయిన మరుక్షణమే ఫైల్ చేయడం, దాన్ని అదనంగా తీసుకొని అడ్వాన్స్ ఆర్గ్యుమెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగమవుతాయి కాబట్టి దట్ మస్ట్ బి ఫేటల్ టు ది పిటిషనర్. సో ఇది అడ్వకేట్ అరుణ్ కుమార్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా కూడా ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా నాట్ టు అరెస్ట్ అనేది ఇంటర్మ్ బెయిల్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది అనేసి కూడా ఆయన చెప్తున్నారు. పైగా చాలా విస్మయం గొల్పే ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవాళ సిద్ధార్థ దుబే లేవనెత్తారని కూడా చెప్పారు.